హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ టెట్ మరియు డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని, మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని టెట్ పరంగా తెలుగు మోడల్ పేపర్ ఈ వీడియోలో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. మరి టెట్లో మనకు తెలుగు అంటేనే మొత్తము 24 మార్క్స్ కంటెంట్, 6 మార్క్స్ మెథడ్స్, మొత్తము 30 మార్క్స్కి తెలుగు పరంగా మనకు టెట్లో ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి టెట్ సిలబస్ డిఎస్సి సిలబస్ ఒకేలా ఉంటాయా, క్వశ్చన్స్ ఒకేలా ఉంటాయా, మరి చేంజెస్ ఏమైనా ఉంటాయి అనేది కూడా మనము ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తా ఫ్రెండ్స్. వీడియో చివరి వరకు అయితే చూడగలరు. మన ఛానలే డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. ఎస్జిటికి సంబంధించినటువంటి గ్రూప్ ఫ్రెండ్స్, డిఎస్సికి సంబంధించినటువంటి గ్రూప్ కాబట్టి 100% మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాగలరు. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, జాయిన్ అవ్వండి. అదేవిధంగా ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని కంప్లీట్గా మీకు టెక్స్ట్ బుక్ బేస్ చేసుకొని క్లాస్ వైజ్గా, లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. మీకు 100% క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. మరి మన క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ ఫాలో కావాలి అనుకుంటే అది కూడా టెట్తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే 600 రూపీస్కి మాత్రమే బెస్ట్ ఆఫర్ ఉంది. డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము, కేవలము 600 రూపీస్కి మాత్రమే ప్రజెంట్ ఆఫర్ ఉంది. మీకు 100% క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. అది కూడా ఒక షెడ్యూల్ ప్రకారం నిర్వహించడం అయితే జరుగుతుంది. డైలీ 3 or 4 సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని ఒక షెడ్యూల్ ప్రకారం మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. బట్ అదే రోజు రాయాలా, అదే రోజే ఎగ్జామ్స్ రాసుకోవాలా, తర్వాత ఓపెన్ కావా అంటే అలా ఏం లేదు. మీకు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాం కాబట్టి డిఎస్సి వరకు మీరు ఎప్పుడు ఓపెన్ చేసిన లింక్స్ అనేటివి ఓపెన్ అవుతాయి. మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. ఈ అవకాశాన్ని మాత్రము మిస్ చేసుకోవద్దు. రేపటి నుంచి కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. 8th అనగా రేపటి నుంచి కొత్త బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. మరి ఎవరికైనా విల్లింగ్ ఉంటే నా వాట్సాప్ నెంబర్ 8341949272. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్కి ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి. మీకు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది. మరి 600 రూపీస్ అమౌంట్ పే చేయాలి అనుకుంటే 8074177322 పి లక్ష్మీదేవి అని వస్తుంది. ఈ నెంబర్కు పే చేసి పైన ఇచ్చినటువంటి నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్తో పాటు మీ పేరు, మీ జిల్లా పంపించండి. యాక్టివేట్ చేస్తా. రేపటి నుంచి బ్యాచ్ స్టార్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఈరోజు బెస్ట్ ఆఫర్ కేవలం 600 రూపీస్కి మాత్రమే ఉంది ఫ్రెండ్స్. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. ఎస్జిటి ఫుల్ కోర్సు ఆల్ సబ్జెక్ట్స్ బేస్ చేసుకొని మీకు క్లియర్గా క్లాసెస్ ఉంటాయి, ఎగ్జామ్స్ ఉంటాయి. మరి లేట్ చేయకుండా మెయిన్ కంటెంట్లోకి వెళ్తే తెలుగు అంటేనే మనకు మొత్తము 31 నుంచి 60 బిట్స్ వరకు ఉంటాయి. 1 to 30 బిట్స్ వచ్చేసరికి మనకు సైకాలజీ, పెడగాజీ ఇంక్లూడింగ్ ఐసీటీ బేస్ చేసుకొని ఉంటుంది. 31 నుంచి 60 బిట్స్ వచ్చేసరికి తెలుగు కంటెంట్ బేస్ చేసుకొని, తెలుగు మెథడ్స్ను బేస్ చేసుకొని ఇవ్వడం అయితే జరుగుతుంది. మరి ఫస్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే క్రింది పద్యాన్ని చదివి ఇచ్చిన ప్రశ్నలకు జవాబు రాయండి. సో మనకు పద్య భాగం అపరిచిత పద్యము, అపరిచిత గద్యాన్ని బేస్ చేసుకొని 3 లేదా 4 బిట్లు టచ్ చేస్తున్నాడు ఫ్రెండ్స్. ఖచ్చితంగా అయితే 2 బిట్లు ఉంటాయి, మినిమం 2 బిట్లు ఉంటాయి. లేకపోతే సమ్ టైమ్స్ 4 బిట్లు కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. మరి ఇక్కడ ఒక పద్యం ఇచ్చాడు చూడండి. ఆ పద్యం మీనింగ్ మీరు అర్థం చేసుకున్నా, అర్థం చేసుకోకపోయినా ఫస్ట్ క్వశ్చన్ చూసి ఆ క్వశ్చన్ బేస్ చేసుకొని పద్యానికి వెళ్ళండి, ఎందుకంటే టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. ఫస్ట్ క్వశ్చన్ ఏమని ఇచ్చాడు? పై పద్యంలో సజ్జనులను దేనితో పోల్చాడు? సజ్జనులు అంటే ఎవరు? మంచివారు అని. సజ్జనులు అంటే మంచివారు, ఉత్తములు అంటాం కదా, మంచివారు. మరి ఈ సజ్జనుల్ని ఇచ్చినటువంటి పద్యంలో దేనితో పోల్చాడు అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఒక్కసారి చూడండి. ఇక్కడ సజ్జనులను దేనితో పోల్చాడు ఒక్కసారి ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే పద్యంలో సజ్జనులు అనేది మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. మిరుముగింజ చూడ మీద నల్లగుండు, మెరుముగింజ చూడ మీద నల్లగుండు, కొరికి చూడ లోన జురుకు మునుగు, సజ్జనుల వారి సార మెట్లుండురా, విశ్వదాభిరామ వినురవేమ. మరి పద్యం ఏదైనా కానివ్వండి, ఇక్కడ ఆప్షన్స్ని బేస్ చేసుకొని ఒకసారి చేస్తే ఆవగింజ, మిరియపు గింజ, బొప్పాయి గింజ, మిరప గింజ అని ఇచ్చాడు. చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏంటి ఇక్కడ? మెరుము గింజ చూడ అని ఇచ్చాడు. మెరుము గింజ చూడ అంటే అర్థం ఏంటి? ఇక్కడ మిరియపు గింజ అని. అంటే సజ్జనులను ఏ గింజతో పోల్చాడు అంటే ఇక్కడ మిరియపు గింజతో పోల్చాడు. ఆప్షన్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, సజ్జనుల స్వభావం ఎట్లా ఉంటుంది అని ఇచ్చాడు. మనకి ఇక్కడ ఆప్షన్ బేస్ చేసుకుని ఎలిమినేటింగ్ ప్రాసెస్ ద్వారా కూడా చెప్పొచ్చు. సజ్జనులు అంటే మంచివారు. మరి మంచివారి యొక్క స్వభావం ఎప్పటికీ పాజిటివ్గా ఉంటుందా, నెగిటివ్గా ఉంటుందా? పాజిటివ్గానే ఉంటుంది. కాబట్టి దుర్మార్గాలతో ఉండదు అంటే ఇది మనం తప్పుగా చెప్పొచ్చు. అహంకారాలతో ఉంటుందా? ఉండదు అని చెప్పొచ్చు. మరి ఈ 2 ఆప్షన్స్లో ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే
సజ్జనులకు వారి సార మిట్లుండురా అంటే పైన ఇచ్చినటువంటి అలా కోరిక ఇచ్చినటువంటి అంటే ఇక్కడ ఓవరాల్గా ఏం చెప్తున్నాము, సజ్జనుల యొక్క స్వభావం ఎలా ఉంటుంది అంటే మేధా సంపత్తితో ఉంటుంది అని మనం ఇక్కడ ఆ పద్యంలో ఇచ్చినటువంటి భావాన్ని బేస్ చేసుకొని మనం చాలా స్పష్టంగా ఇక్కడైతే చెప్పొచ్చు. అంటే సజ్జనుల స్వభావం ఎట్లా ఉంటుంది, మేధా సంపత్తితో ఉంటుంది. ఇక్కడ మీరు పద్యాన్ని చదివితే ఈజీగా ఆన్సర్ అయితే చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ గద్యాన్ని బేస్ చేసుకొని ఇచ్చాడు. మరి అపరిచిత పద్యం అపరిచిత గద్యం అంటే టెక్స్ట్ బుక్లోనే ఉండాలని రూల్ అయితే లేదు, ఎక్కడి నుంచి అయినా అడగచ్చు. మీకు మోడల్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనమాట ఇది. అంటే బిట్స్ ఈ విధంగా ఇక్కడ నుంచి టచ్ చేయొచ్చు అని చెప్పడం కోసమే ఈ మోడల్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనమాట. ఇక్కడ ఒక గద్యం ఇచ్చాడు, ఆ గద్యాన్ని మొత్తం మీరు ఒక్కసారి చదివితే ఫ్రెండ్స్ 1-2 క్వశ్చన్లే ఇస్తాడు కాబట్టి మీరు గద్యాన్ని చదివి అంత సమయాన్ని అయితే వృధా చేసుకోవద్దు, అర్థం చేసుకోండి. క్వశ్చన్ ఇచ్చాడు ఇక్కడ ఏమని, భరణి గారు రాసిన భక్తి గీతాల మొగుటం ఇది అని ఇచ్చాడు. సో భక్తి మొగుటాలు అని ఇచ్చాడు. చూడండి ఎక్కడని ఇచ్చాడా, మొగుటాలు. ఇక్కడ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే క్లియర్గా తెలుస్తుంది. ఏమని ఇక్కడ, శభాష్రా శంకర ఆటగదరా శివ మొగుటంతో రాసిన భక్తి గీతాలు గొప్ప పేరును తెచ్చాయి అంటే ఇక్కడ మొగుటాల పరంగా ఏం చెప్తున్నామో, శభాష్రా శంకర ఆటగదరా శివ. మరి ఆప్షన్స్లో ఏమైనా ఉన్నాయా, శభాస్రా శంకర ఆటగదరా శివ. మనకు ఆప్షన్ 2 అనేది ఇక్కడ మనము సరైన సమాధానంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు, ఈజీగా చెప్పేయచ్చు ఫ్రెండ్స్. పద్య భాగము గద్య భాగాన్ని బేస్ చేసుకున్నటువంటి ఇచ్చిన క్వశ్చన్స్ మాత్రము మిస్ చేసుకోవద్దు. ఖచ్చితంగా 2 బిట్లు అయితే ఉంటాయి. పద్యం నుంచైనా ఒకటి ఉంటుంది, గద్యం నుంచైనా ఒకటి ఉంటుంది. సమ్ టైమ్స్ 2 అడుగుతున్నారు అంటే 2 బిట్లు 4 మార్కులు మన చేతిలో ఈజీగా ఉన్నట్టే అనమాట. నెక్స్ట్ తనికెల బారి గారి రచన కానిది. మరి ఇక్కడ రచనలు ఇచ్చాడు, మరి ఆ రచనలు క్లియర్గా ఇచ్చాడు చూడండి. ఏంటి, అగ్గిపుల్ల ఆత్మహత్య, నక్షత్ర దర్శనము, పరికిని మొదలైన కవితా సంపుటాలు, అద్దె కొంప, చల్చల్ గుర్రం, కొక్కరకో మొదలైన నాటకాలను రచించాడు. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏది ఉంది ఏది లేదు అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ ఈజీగా చెప్పొచ్చు. అద్దె కొంప ఉందా, ఎస్ అద్దె కొంప ఉంది కాబట్టి మనకి ఇది కరెక్ట్. కానిది అడిగాడు కాబట్టి కాని చెప్పాలి. చల్చల్గూడెం కూడా ఉంది, కొక్కరకో కూడా ఉంది. నేను చదివినప్పుడు నాకు ఈ పదాలు గుర్తున్నాయి కాబట్టి. నెక్స్ట్ లేనిది ఏంటి, గృహ ప్రవేశం అనేది మనకి ఇక్కడ లేదు. అద్దె కొంప, చల్చల్ గుర్రం, కొక్కరకో. చూడండి ఇక్కడ అద్దె కొంప, చల్చల్ గుర్రం, కొక్కరకో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ తన యొక్క రచనలే. మరి కానిది ఏంటి అంటే ఇక్కడ మనకు గృహ ప్రవేశం. సో గద్య భాగం మనము 1 బిట్టు 2 బిట్లు ఇచ్చినా కానీ అది మిస్ చేసుకోకూడదు. ఈజీగా ఇచ్చేటువంటి వాటిని మాత్రం మనం 1% కూడా మనము మిస్ చేసుకోకూడదు. మరి క్వశ్చన్ చదివేటప్పుడు జాగ్రత్తగా చదవండి, ఆలోచించి మిస్టేక్స్ మాత్రం చేయవద్దు. ఫ్రీగా వచ్చే మాటని మాత్రము తొందరపడి మిస్టేక్స్ చేయొద్దు అని మాత్రం నేను ఇక్కడ చెప్పగలను అనమాట. నెక్స్ట్ తేనెల తేటల మాటల గేయ రచయిత అంటే ఇక్కడ తేనెల తేటల మాటలతో అనేటువంటి గేయాన్ని రచించిన వారు ఎవరు అంటే టెక్స్ట్ బుక్లో ఉంటాయి ఫ్రెండ్స్. టెక్స్ట్ బుక్ చివరిలో కానివ్వండి, మధ్యలో కానివ్వండి కొన్ని గేయాలు ఇస్తూ ఉంటాడు. మరి ఆ గేయాన్ని రచించిన వారు ఎవరు, ఇది మీకు టెక్స్ట్ బుక్లో చదివితే చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరి తేనెల తేటల మాటలతో అనేటువంటి గేయ రచయిత ఎవరు అంటే మనకు ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ. ఆప్షన్ 2 ఈజ్ ది కరెక్ట్. అంటే మీరు ఇక్కడ టెక్స్ట్ బుక్ చదవాలి, అందుకే మనమైతే క్లియర్గా టెక్స్ట్ బుక్లో ఉండేటువంటి ప్రతి పాయింట్ అయితే చెప్పాను. ఆ గేయం ఇచ్చింటాడు, అది గేయం మొత్తం ఇవ్వడు, జస్ట్ ఫస్ట్ లైన్ మాత్రమే ఇచ్చేసి తేనెల తేటల మాటలతో అనేటువంటి గేయాన్ని రచించిన వారు ఎవరు అంటాడు. ఎవరు అంటే ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ. సో ఇలా కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడుగుతాడు. అంటే గేయాలను బేస్ చేసుకొని ఏదైనా ఒక పద్యం ఇచ్చేసి అది ఏ శతకంలోనిది లేదా ఆ శతక కర్త ఎవరు, ఇలా కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగచ్చు. నెక్స్ట్ అర్థాన్ని బేస్ చేసుకొని కంపల్సరీగా ఒక బిట్ ఉంటుంది, 100% ఉంటుంది. మరి ఎక్కడి నుంచి ఇస్తాడు అనేది మాత్రం మనము చెప్పలేము. సో ఇక్కడ మీరు అర్థాలు రాసేటప్పుడు మాత్రము కొంచెం జాగ్రత్తగా చేయండి. సాల్వము అంటే అర్థం ఏంటి అని ఇచ్చాడు. ఇక్కడ సాల్వము అంటే అర్థం ఏంటి, డేగా. సాల్వము అంటే అర్థం ఏంటి ఇక్కడ మనకు, డేగా. ఆప్షన్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ పర్యాయ పదాలను బేస్ చేసుకొని కంపల్సరీగా ఒక బిట్ ఉంటుంది. సో పర్యాయ పదాలు కానివ్వండి, ప్రకృతి వికృతులు కానివ్వండి, కొంచెం తెలియకపోతే ఎగ్జాక్ట్గా తెలిస్తే ఓకే, ఎగ్జాక్ట్గా తెలియకపోతే మాత్రము ఎలిమినేటింగ్ ప్రాసెస్ ద్వారా కూడా మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. పతాకము జెండా అంటే ఏంటి మనకు ఆల్రెడీ తెలిసిందే ఇది, ఓకేనా. మనము ప్రతీక అనేది మనం ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ప్రతీక అంటే ఒక వ్యక్తి యొక్క ప్రతీక అంటే చిహ్నము అంటాం కదా, గుర్తు. తన ప్రతీకగా ఒక స్తంభాన్ని నిలబెడుతున్నామంటే తన గుర్తుగా అని చెప్తాం కదా. పర్యాయ పదాలు అంటే అర్థం ఏంటి, సమాన అర్థాన్ని ఇచ్చేటివి అని. పిత అంటే మనకు తెలుసు, పిత అంటే జనకుడు, పిత అనేది మనకు తెలిసిన వర్డ్సే కదా. పిత అంటే తండ్రి, కుమారుడు, జనకుడు అంటాం కదా అలా.
సో ఇక్కడ మనకు జనకుడు పిత అంటే మనకు తెలిసిందే కదా, తండ్రి. సో తండ్రికి ప్రతీకకు సంబంధం ఉందా? లేదు. ఎందుకంటే ఇవి పర్యాయ పదాలు. పర్యాయ పదాలు అంటే సమానార్థాన్ని ఇస్తాయి కాబట్టి మనం ఇక్కడ ఏం చెప్పొచ్చు అంటే జనకుడు అయితే మనము కాదని చెప్పొచ్చు. పతాకము జెండా అంటే తెలుసు కదా, మనము ఆగస్ట్ 15th కానివ్వండి, జనవరి 26th కానివ్వండి, ఆ పతాకం ఎగరేస్తున్నాము అంటాం, జెండా ఎగరవేస్తున్నాము అంటాం, అది ప్రతీకకు సంబంధించిందే కాదు. నెక్స్ట్ ప్రారంభం మొదలు. సో ప్రారంభం అంటే మనకు తెలిసిందే కదా, స్టార్టింగ్. ఓకేనా, మొదలు ఇది కూడా సంబంధం లేదు. కొంచెం లాజిక్ అబ్జర్వ్ చేస్తే నీ ప్రతీకగా అంటే ఒక వ్యక్తి యొక్క ప్రతీకగా ఒకటి శిలా విగ్రహం కానివ్వండి, అలా అంటే గుర్తుగా అని అంటే చిహ్నంగా అని చెప్తాం కాబట్టి ఇక్కడ మనకు సరైనటువంటి సమాధానం మనము ఆప్షన్ 2గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ప్రతీక కొంచెం లాజిక్గా ఆలోచిస్తే మనం విన్న వర్డ్సే ఉంటాయి అవి, బట్ అందుకే కన్ఫ్యూజ్ వద్దు, ఫాస్ట్ వద్దు, తొందరపాటు వద్దు అని చెప్పేది అందుకే ఫ్రెండ్స్. సమయం ఉంటుంది కాబట్టి తొందరపాటు చేయొద్దు. ఏ బిట్టునైనా కానీ మీరు మిస్ చేయకుండా నిదానంగా చేస్తే ప్రతిదీ మనం ఆన్సర్ తెలిసినవే మనం ఎక్కువగా ఆన్సర్స్ రాంగ్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది. ప్రతీక అంటే గుర్తు అన్నా ఒకటే, చిహ్నము అన్నా ఒకటే కాబట్టి వీటిని మనం పర్యాయ పదాలుగా చెప్పుకుంటాం. నెక్స్ట్ ప్రకృతి వికృతిలో మనం ఈజీగా చెప్పేయచ్చు. ఓకేనా, దరి అంటున్నాం. సో దరి అంటే మనము తీరము. దరి పదానికి ప్రకృతి పదం ఏంటని ఇచ్చాడు అంటే తీరము అంటే దరి, అంటే ఇక్కడ తీరం అనేది మనకు ప్రకృతి పదం అయితే తీరం యొక్క వికృతి పదం ఏమవుతుంది అంటే మనకు దరి అవుతుంది. అంటే దరి అనేది మనకి యాక్చువల్గా అయితే వికృతి పదము, ఆ పదానికి ప్రకృతి పదం ఏంటి అంటే తీరం. అందుకే ప్రకృతి వికృతులు చదివేటప్పుడు నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ప్రతి వీడియోలో కూడా మీకు చాలా స్పష్టంగా చెప్పాను. ఏంటి, కొంచెం లౌడ్గా 1 or 2 times ప్రొనౌన్స్ చేయండి అని చెప్తా. లౌడ్గా 1-2 సార్లు మీరు ప్రొనౌన్స్ చేస్తే ఏమవుతుందంటే ఆ ఫ్లో మిస్ కాదు. తీరం దరి అంటే తీరం అనే పదానికి వికృతి పదం మనకి ఏమవుతుంది, దరి అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ పక్షి, మబ్బు, బాణం పదానికి నానా అర్థాలు అంటే వేరు అర్థాలను ఇచ్చేటివి అని చెప్తాము. సో నానా అర్థాలు ఒక్కసారి మీరు లాజికల్గా అబ్జర్వ్ చేసినా మీరు ఈజీగా చెప్పేయచ్చు. పక్షి, మబ్బు, బాణం పదానికి నానా అర్థాలు ఏంటి అంటే విహగము. హైలైట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. విహగము పదానికి నానార్థాలు ఏంటి అంటే పక్షి, మబ్బు, బాణం. ఇక్కడ నానార్థాలను బేస్ చేసుకొని కానివ్వండి, పర్యాయ పదాలు బేస్ చేసుకొని కానివ్వండి, సమ్ టైమ్స్ ఒక పదం ఇచ్చి దాని యొక్క నానార్థాలు అడుగుతాడు, లేదా నానార్థాలు ఇచ్చేసి అవి ఏ పదానికి సంబంధించినవి అని కూడా అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. లేదా ఆప్షన్స్లోనే 4 పర్యాయ పదాలు కానివ్వండి, 4 నానార్థాల పరంగా కానీ ఇచ్చేసి వాటిలో సరికానిది ఏంటి అని కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. సో క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా కానీ కొంచెం లాజికల్గా మిస్టేక్స్ మాత్రం చేయొద్దు అని చెప్తా. నెక్స్ట్ అంటే ఇక్కడ మీకు ప్రకృతి వికృతుల నుంచి ఒక బిట్ ఇచ్చాడు, నానార్థాన్ని బేస్ చేసుకొని ఇచ్చాడు, పర్యాయ పదాన్ని బేస్ చేసుకొని ఇచ్చాడు, అర్థాన్ని బేస్ చేసుకొని కూడా ఇచ్చాడు. సిలబస్లో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే అన్ని ఆర్డర్లోనే ఉన్నాయి ఫ్రెండ్స్. ఆ సిలబస్ షీట్ని బేస్ చేసుకొని ఆర్డర్లోనే టచ్ చేస్తున్నాడు కాబట్టి సిలబస్ షీట్ దగ్గర పెట్టుకొని చాలా స్పష్టంగా చదవండి. మీరు 100% అయితే ఆన్సర్స్ అయితే చేయగలరు. పచ్చని చెట్లతో కూడిన హరితహారాన్ని చూస్తే కన్నుల పండుగగా ఉంది. ఇక్కడ మనకు క్వశ్చన్ ఏమడిగాడు, జాతీయాన్ని గుర్తించండి అని ఇచ్చాడు. సో ఇక్కడ మనకు జాతీయం ఏమవుతుంది అంటే కన్నుల పండుగ. అంటే కన్నుల పండుగ పచ్చని చెట్లతో కూడినటువంటి వాతావరణాన్ని చూస్తే మనకి ఎలా ఉంది అని చెప్తున్నాము, కన్నుల పండుగ ఉంది అని చెప్తున్నాం కాబట్టి కన్నుల పండుగ అనేది మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే జాతీయం అవుతుంది. సో జాతీయం డెఫినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ ఎగ్జామ్లో మనకు జాతీయం అంటే ఏంటి అని కూడా అడిగాడు ఫ్రెండ్స్. మీరు ప్రతిదీ నేను క్లియర్గా చెప్తున్నా, డెఫినేషన్లతో సహా జాతీయం కానివ్వండి, పొడుపు కథ కానివ్వండి, సామెతలు కానివ్వండి, వీటిని బేస్ చేసుకొని ఖచ్చితంగా బిట్ అయితే టచ్ చేస్తున్నాడు, 100% టచ్ చేస్తున్నాడు. అంటే ఇక్కడ పొడుపు కథ అంటే ఏంటి, ప్రశ్నించిన సమాధానాన్ని రాబట్టేదే మనకి ఏమవుతుంది అంటే పొడుపు కథ అవుతుంది, మనకు ఆల్రెడీ తెలిసిందే. ఇంకా సామెత అంటే మనకు తెలిసిందే, మీరు చాలా వరకు వినే ఉండింటారు సామెతలని. నెక్స్ట్ చాలా జాతీయాలు ఉన్నాయి చూడండి. అంటే మనము ఒకసారి అబ్జర్వ్ చేస్తే జాతీయాల పరంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అయినా అడగచ్చు అనమాట. కన్నుల పండుగ అంటే చాలా అందంగా చూడముచ్చటగా ఉన్న దృశ్యాన్ని వివరించే సందర్భంలో మనము వాడతాము. అంటే కన్నుల పండుగ అనేటువంటి జాతీయాన్ని మనము ఏ సందర్భంలో వాడతాము, చాలా అందంగా
చూడముచ్చటగా ఉన్న దృశ్యాలను బేస్ చేసుకొని మనం వర్ణించేటువంటి జాతీయం, ఆ సందర్భంలో వాడేటువంటి జాతీయమే మనకి ఏమవుతుంది, కన్నుల పండుగ. ఇక్కడ అలాగే చేశారు కదా, పచ్చని చెట్లతో కూడిన ఆ హరితహారాన్ని చూస్తే మనకి ఎలా ఉంది అని చెప్తున్నామంటే కన్నుల పండుగ, అంటే చాలా అందంగా ఉంది అనేటువంటి సందర్భాన్ని బేస్ చేసుకొని ఉపయోగించాము. అంటే ఇక్కడ జాతీయం ఏంటి, ఆ వాక్యంలో కన్నుల పండుగ అనేది మనకి ఇక్కడ ఏమవుతుంది, జాతీయం అవుతుంది. నెక్స్ట్, జీవికి పుట్టింది కానీ చలనం లేదు, ఏమిటది? సో ఇక్కడ మనము ఇందాక చెప్పాను చూడండి, పొడుపు కథ అంటే ఏం చెప్పాను, సమాధానాన్ని బేస్ చేసుకొని, క్వశ్చన్ అండ్ ఆన్సర్ దానికి సంబంధించినటువంటి సమాధానాన్ని బేస్ చేసుకొని ఉంటుంది అని చెప్పాను. అంటే ఇక్కడ 41 క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే, జీవికి పుట్టింది కానీ చలనం లేదు అంటున్నాం. సో ఇక్కడ మీరు గుడ్డు జీవికే కదా పుట్టింది, అంటే కోడికి జీవికే పుట్టింది, అయితే దీనికి చలనం ఉంటుందా? తేనె పట్టు, ఒకసారి మీరు లాజికల్గా ఆలోచించండి, మీరు ఈజీగా ఆన్సర్ అయితే చెప్పొచ్చు అనమాట. అంటే గుడ్డుకు చలనం లేదు అని చెప్తున్నాం, అంటే జీవికే పుట్టింది అది, కానీ దానికి చలనం లేదు. ఇక్కడ మనం ఆన్సర్ ఏం చెప్పొచ్చు అంటే గుడ్డు. అంటే మనం ఇది ఒక పొడుపు గత దానికి విప్పామన్నమాట. నెక్స్ట్ 42 క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే మనకి ఈ క్వశ్చన్ అనేది మనకు భాషా భాగాలను బేస్ చేసుకొని ఉంది. అంటే ఇక్కడ 2 క్వశ్చన్స్ చూడండి, పొడుపు కథ, జాతీయాలు. అంటే మనకు ఉండేది 3 సామెతలు కానివ్వండి, పొడుపు కథలు కానివ్వండి, జాతీయాలు కానివ్వండి, వీటి నుంచి ఖచ్చితంగా 2 బిట్లు అయితే పక్కాగా టచ్ చేస్తున్నాడు. 3 అడిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బట్ ఆ 3 టాపిక్ల నుంచి 2 బిట్లు అయితే మనకు 100% అయితే టచ్ చేస్తున్నాడు. నెక్స్ట్ భాషా భాగాలు స్పష్టంగా చాలా క్లియర్గా వీడియో చేశాము. మొత్తం 5 భాషా భాగాలు ఉన్నాయి. 5 భాషా భాగాలు ఏంటి, మీకు క్లియర్, నామవాచకాలు, సర్వనామము, విశేషణము, అవ్యయము, క్రియ, ఈ 5 మనకి ఏమవుతాయి, భాషా భాగాలు అవుతాయి. మరి మనకు నామవాచకము అంటే పేరును తెలియచేసేది అని మీకు చాలా స్పష్టంగా చెప్పాను. మరి పేరుకు బదులుగా ఉపయోగించేటివి మనకి ఏమవుతాయి, సర్వనామాలు అని చెప్పాను. సో గుణాన్ని బేస్ చేసుకొని చెప్పేది మనకేంటి, విశేషణము అని చెప్పాను. క్రియ అంటే పనిని తెలియచేసేది అని చెప్పాను. అవ్యయము అంటే అర్థం ఏంటి, అవ్యయము అంటే వచనాలను బేస్ చేసుకొని కానివ్వండి, అంటే ఏకవచనమా బహువచనమా కానివ్వండి, నెక్స్ట్ లింగాలను బేస్ చేసుకొని, స్త్రీలింగమా పుంలింగమా, ఇలా లింగాలను బేస్ చేసుకొని కానివ్వండి, విభక్తులను బేస్ చేసుకొని, ప్రథమ విభక్తి, ద్వితీయన, అలా సప్తమి వరకు వేవి లేకుండా, అంటే వచనాలను బేస్ చేసుకొని, లింగాలను బేస్ చేసుకొని, విభక్తులను బేస్ చేసుకొని లేకుండా ఉండేటివి మనకి ఏమవుతాయి, అవ్యయాలు అవుతాయి అని మీకు క్లియర్గా చెప్పాను. అంటే ఓయ్, ఆహా, అద్భుతంగా ఉంది అని మనము, ఆహా, ఔరా, ఇలాంటివి కూడా మనకి ఏమవుతాయని చెప్పాను, అవ్యయాలు అవుతాయి అని చెప్పాను. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ని బేస్ చేసుకొని కానీ అంటున్నాం. అంటే ఇక్కడ సర్వనామము అంటే ఏంటి, ఎలిమినేటింగ్, తెలియకుంటే ఎలిమినేటింగ్. సర్వనామము అంటే అర్థం ఏంటి, పేరుకు బదులుగా ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ సురేష్ అంటున్నాం, సురేష్ ఎక్కడికి వెళ్తున్నావు అంటే సురేష్ అనేది మనకు నామవాచకం అవుతుంది. దానికి బదులుగా అతడు ఎక్కడికి వెళ్తున్నాడు, లేదా ఆమె ఎక్కడికి వెళ్తుంది, నేను ఎక్కడికి వెళ్తున్నాను, అంటే ఇవన్నీ మనకి ఏమవుతాయంటే సర్వనామాలు. అంటే ఇక్కడ ఇచ్చింది సర్వనామం అయితే కాదు. విశేషణం అంటే గుణాలను తెలియజేసే విశేషణం కూడా కాదు. అవ్యయము అంటే క్రియ అంటే పనిని తెలియజేస్తుంది అని చెప్పాను. అవ్యయము అంటే ఏంటి, లింగ వచన విభక్తి ఏవి లేకుండా ఉండేది. అంటే కానీ అనేది మనకి ఇక్కడ స్త్రీలింగమా పుంలింగమా అని కాదు, విభక్తుల్లో కాదు, అదేవిధంగా వచనాలను బేస్ చేసుకుని కూడా లేదు. కాబట్టి ఇక్కడ కానీ అనేది మనకి ఏమవుతుంది, అవ్యయం అవుతుంది. ఇచ్చిన ఆప్షన్స్ని బేస్ చేసుకొని చెప్పేయచ్చు అనమాట. నెక్స్ట్ విభక్తులను బేస్ చేసుకొని చాలా స్పష్టంగా ఇచ్చాడు. విభక్తులను బేస్ చేసుకొని సిలబస్లో మీకు చాలా స్పష్టంగా చెప్పాను. విభక్తి ప్రత్యయాలు మన వీడియోస్ చూస్తే మీకు అన్నీ వస్తాయి ఫ్రెండ్స్. విభక్తి ప్రత్యయాలు కానివ్వండి, కాలాలను బేస్ చేసుకొని కానీ, లింగాలను బేస్ చేసుకొని కానివ్వండి, అదేవిధంగా ఆ టాపిక్లో ఉండేటువంటి సిలబస్ ఏదైతే ఉంటుందో అవి మొత్తం చాలా స్పష్టంగా చెప్పాను. అందుంగ్ నన్ అనేటువంటి ప్రత్యయాలు ఏ విభక్తిని బేస్ చేసుకొని ఉంటాయి, అందుంగ్ నన్ అనేది మనకు ఇక్కడ ఏ విభక్తిని బేస్ చేసుకొని ఉంటాయి, ఏ విభక్తి, సప్తమి విభక్తి. హైలైట్ చేసుకోవాలి. కిన్కున్ యొక్క లోపల అంటే షష్ఠీ విభక్తి అని చెప్తాం, అవునా, షష్ఠీ విభక్తి అని చెప్తాము. డుమువులు అంటే మనం ఏం చెప్తాము, ప్రథమా విభక్తి అని చెప్పాను. ప్రథమ విభక్తి. చేతన్ చేన్ తోడంతో తృతీయ అంటే త్రూ అంటే తృతీయ విభక్తి అని చెప్పాను. అలా మీకు ప్రతిదీ మనకు క్లియర్గా చెప్పాను. ఓకేనా, క్లియర్గా మీకు ఎక్స్ప్లెనేషన్ చాలా స్పష్టంగా చెప్పాను. అంటే మీరు ఇక్కడ అందుంగ్నన్ అనేటువంటి విభక్తి ప్రత్యయాలు అంటేనే మనకు ఏ విభక్తికి సంబంధించినవి, సప్తమి, చాలా ఈజీగా చెప్పేయచ్చు. నెక్స్ట్ కళాకారుడు, ఇక్కడ వాచకాలం బేస్ చేసుకొని, మళ్ళీ ఇక్కడ వాచకాలం బేస్ చేసుకొని ఇచ్చాడు. ఓకేనా, అంటే స్త్రీ వాచక, స్త్రీ పురుష్, అలా వాటిని బేస్ చేసుకొని వాచకాలు చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి ఫ్రెండ్స్. అంటే
నిత్య ఏకవచనాలు, నిత్య బహువచనాలు ఇలా చాలా టైప్స్ ఉన్నాయి. అవన్నీ మన వీడియోస్‌లో చాలా స్పష్టంగా చెప్పాను. అందుకే మన వీడియోస్ వింటే ఏ బిట్టు మిస్ కాదు. ఏ క్వెషన్ కూడా మిస్ కాదు. కళాకారుడు అనేది మనకి ఇక్కడ మేల్ బేస్ చేసుకొని చెప్తాము. దానికి స్త్రీ వచనము. కళ అయితే కాదు. కళ అనేది మనకొక కళను బేస్ చేసుకొని చెప్తున్నాము. కళాకారి, కాలంకారిని ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు అంటే 44 చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఏంటి? కళాకారిణి. కళాకారిణి అనేది మనము స్త్రీవాచక పదం అయితే, కళాకారుడు అనేది మనకి ఏమవుతుంది? పురుషవాచక పదంగా మనం ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పొచ్చు అనమాట. నెక్స్ట్ పూర్ణ విరామ చిహ్నాన్ని ఎక్కడ ఉంచుతారు? మీకు విరామ చిహ్నాలు అనేటువంటిది ఒక టాపిక్ చాలా స్పష్టంగా చెప్పాను. అదేవిధంగా ఎగ్జామ్ పేపర్ కూడా ఉంది. విరామ చిహ్నాలు అనేటువంటి టాపిక్ మీరు స్పష్టంగా వింటే, అంటే డాట్స్ కానివ్వండి, కామా కానివ్వండి, ఫుల్ స్టాప్ కానివ్వండి, 2 చుక్కలు కానివ్వండి, చాలా సింబల్స్ ఉన్నాయి. క్వెషన్ మార్క్ కానివ్వండి, డబుల్ కోట్స్ కానివ్వండి, ఇలా విరామ చిహ్నాలు మొత్తం 10, 12 దాకా ఉన్నాయి. ఆ విరామ చిహ్నాలు ఎక్కడ యూజ్ చేయాలని పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఒక బిట్ మనం ఈజీగా చెప్పేయచ్చు. ఇక్కడ చూడండి, పూర్ణ విరామ చిహ్నము అనేటువంటిది ఒక చిహ్నం ఉంది. మరి దాన్ని ఎక్కడ యూజ్ చేస్తారు అని చాలా స్పష్టంగా ఇచ్చాడు. ఎక్కడ యూజ్ చేస్తాం దాన్ని? వాక్య చివర్లో యూజ్ చేస్తాం దాన్ని. ఓకేనా? వాక్యం మొదల్లో కాదు, వాక్యం మధ్యలో కాదు, వాక్యం కొనసాగుతున్నప్పుడు కాదు. దాన్ని ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే వాక్యం చివర్లో యూజ్ చేయడం అయితే జరుగుతుంది. చాలా స్పష్టంగా చెప్పాను. వీడియో అబ్జర్వ్ చేస్తే ఇది అందుకే చెప్పేది, తెలిసిన బిట్లను మనం ఏవి మిస్ చేసుకోవద్దు. ఎస్పెషల్లీ తెలుగు 30/30 రావాలంతే. తెలుగు కానీ, మ్యాథ్స్ కానీ, సైకాలజీ, పెడగాజీ, ఐసీటీ కానీ ఇక్కడ మీకు 30/30కి మహా అంటే 1 or 2 బిట్స్ పోవాలంతే, కానీ మీకు ఎటువంటిది ఆన్సర్ అయితే పోకూడదు. నెక్స్ట్ నిత్య ఏకవచనం, నిత్య బహువచనాలు చాలా స్పష్టంగా చెప్పాను. అంటే అవి నిత్యము ఏకవచనాల్లాగానే ఉంటాయి. అంటే వాటికి బహువచనాలు ఉండవు. నిత్య బహువచనము అంటే అవి బహువచనాల్లాగానే ఉంటాయి. వాటికి ఏకవచనం అనేది ఉండదు. అలాంటివి మీకు లిస్ట్ ఇచ్చాను. చాలా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను మన వీడియోస్లో. ఏంటి ఇక్కడ చూడండి, వడ్లు, పరుగు తీస్తున్నామంటాం కదా. నెక్స్ట్ నిత్య ఏకవచనం అనమాట. ఆశలు, చాలా ఆశలు ఉన్నాయంటాం. ఇత్తడి అంటే ఇక్కడ ఇత్తడులు అనం. అంటే ఇత్తడి అనేది ఎప్పటికీ ఏకవచనంలానే ఉంటుంది. అంటే దానికి బహువచనం అనేది లేదు. అంటే ఇక్కడ ఇత్తడి అనేది మనకి ఏమవుతుంది అంటే నిత్య ఏకవచనము. అవి మన వీడియోస్ అబ్జర్వ్ చేస్తే దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చాలా స్పష్టంగా చెప్పడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, దీన్ని కలుపుదాం, ఒక్కసారి అబ్జర్వ్ చేద్దామా. ఇవి మీకు సంశ్లిష్ట అక్షరాలు దాన్ని బేస్ చేసుకుని అక్కడ చాలా స్పష్టంగా క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. చాలా స్పష్టంగా చెప్పాను. ఇది ఫస్ట్ నుంచి రండి, ప్రొనౌన్సియేషన్లోనే మీకు ఆన్సర్ ఉంది చూడండి. స్ ప్లస్ తు ప్లస్ యు ప్లస్ ఊ అంటే లాస్ట్లో ఊ అనేది ఒకటి వస్తుంది. ఓకేనా? ఇది మనము ఏకాక్షరం పరంగానే చెప్తాము. అంటే తుస్యు కాదు. ఓకేనా? అంటే ఒక్క అక్షరమే ఉంటుంది. ఇది కాదు. ఓకేనా? ఈ రెండిట్లలోనే ఉంది. దీన్ని మనం ఎలా చదువుతాం చూడండి. త్యు అంటాం. అంటే ఫస్ట్ తూ పలుకుతున్నాం, అంటే తా పలుకుతున్నాము. ఇక్కడ త్యు అంటున్నాం, అంటే ఫస్ట్ సా పలుకుతున్నాం. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుంది? 2 అవుతుంది. మనం ఈజీగా ఆన్సర్ చెప్పేయచ్చు. కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరమే లేదు. స్ ప్లస్ తు ప్లస్ యు ప్లస్ ఊ అంటే సూలో మనకు ఊ ఉంది కాబట్టి లాస్ట్న అచ్చు వచ్చేస్తుంది. ఓకేనా? లాస్ట్న అచ్చు వచ్చేస్తుంది. నెక్స్ట్ ఫస్ట్ సాతో పలికింది. ఇక్కడైతే చ్యూ అంటున్నాం, అంటే తాతో పలుకుతున్నాము. పలికే విధానంలో చూడండి. ఇక్కడ స్త్యూ అంటున్నాం, అంటే స్టార్టింగ్లో సు అంటుంది. మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సు తు యు తర్వాత లాస్ట్న అచ్చు ఊ వచ్చింది. కాబట్టి మనకు ఆప్షన్ బి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. ఈజీగా చెప్పేయచ్చు ఫ్రెండ్స్. అందుకే మిస్ చేయకూడదు అనేది. నాలుకతో గట్టిగా అంగిల్ని తాకుతూ పలికే అక్షరాలు, వర్ణమాల చాలా క్లియర్గా చెప్పాను. వర్ణమాల మీరు మన వీడియో వింటే 1 లేదా 2 బిట్లు కంపల్సరీ వస్తాయి. మీరు క్వశ్చన్ ఏ విధంగా అడిగినా చేసేటట్టుగా ఆ టేబుల్ రూపంలో క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. ఎలా ఇచ్చినా ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. మరి నాలుకతో గట్టిగా అంగిల్ని తాకుతూ పలికే అక్షరాలు మనకేమవుతాయి? మూర్ధన్యాలు అని చెప్పాను. చాలా చాలా స్పష్టంగా చెప్పాను. ఏంటి? మూర్ధన్యాలు. ఆప్షన్ ఏ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. మిగతావి కూడా చెప్తాం, బట్ వీడియో అబ్జర్వ్ చేస్తే మీకు అన్నీ తెలుస్తాయి అన్నమాట. నెక్స్ట్ సంధిని బేస్ చేసుకుని 1 or 2 బిట్స్ కంపల్సరీ. సందులు, సమాసాలం బేస్ చేసుకొని, నెక్స్ట్ వాక్యాలు, అలంకారాలను బేస్ చేసుకొని, ఛందస్సు బేస్ చేసుకొని ప్రతి టాపిక్ నుంచి బిట్ ఇస్తున్నాడు కాబట్టి ఏది మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ ఇక్కడ సీతమ్మ, సీత ప్లస్ అమ్మ సీతమ్మ. అవునా? సీత ప్లస్ అమ్మ సీతమ్మ. మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అకార సంధ్య, ఇకార సంధ్య, ఉకార సంధ్య అనేది మనకి ఇక్కడ ఒక్కసారి లాజికల్గా అబ్జర్వ్ చేస్తే ఎలిమినేటింగ్ ప్రాసెస్ ద్వారా కూడా చెప్పొచ్చు. సీత ప్లస్ అమ్మ సీతమ్మ. సీత తాలో మనకి ఏముంది? ఇత్తు ప్లస్ ఆ ఉంది. అకారం లోపిస్తే ఇత్తు ప్లస్ ఆ తా అవుతుంది. కాబట్టి సీతమ్మ అంటే మనకి ఇక్కడ ఏం చెప్పొచ్చు? అకార సంధి లేదా అత్వ సంధి అనేది మనం ఇక్కడ చాలా స్పష్టంగా చెప్పొచ్చు.
ఆ డెఫినేషన్స్ చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సందులు ఏవైతే ఉన్నాయో గుణసంధి కానీ, సవర్ణ దీర్ఘ సంధి గాని, ఎడాగమ సంధి గాని, లుణ సంధి గాని, ఉత్వ సంధి గాని, అకార సంధి గాని, ఉత్వ సంధి గాని, ఎడాగమ సంధి గాని, సరళాదేశ సంధి గాని, ఇలా మొత్తం మనకు సిలబస్‌లో ఏవైతే సందులున్నాయో రుగాగమ సంధి కానీ మొత్తం వాటి యొక్క నిర్వచనాలు చాలా స్పష్టంగా నేర్చుకోండి. నిర్వచనాలు అంటే సంధి సూత్రాలు చాలా చాలా ఇంపార్టెంట్. సమ్ టైమ్స్ డైరెక్ట్గా సంధి సూత్రాలను బేస్ చేసుకొని కూడా క్వశ్చన్ అడుగుతాడు. సంధి సూత్రాన్ని అబ్జర్వ్ చేస్తూ అది ఎలా విడగొడుతున్నారు, ఎలా కలుపుతున్నారు అనేది కూడా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కవీశ్వరుడు, కవి ప్లస్ ఈశ్వరుడు, కవీశ్వరుడు చాలా స్పష్టంగా ఉంది. ఏ సంధ్య మీకు తెలిసిందే, గుణ సంధ్య, సవర్ణ దీర్ఘ సంధ్య, మీరే ఆన్సర్ చెప్పొచ్చు. ఇక్కడ కవీశ్వరుడు అంటే కవి ప్లస్ ఈశ్వరుడు, కవీశ్వరుడు చాలా స్పష్టంగా ఉంది. ఆప్షన్ 1 ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ షష్ఠీ తత్పురుష సమాసము. షష్ఠీ తత్పురుష సమాసము అంటే మీకు చెప్పాను విభక్తి ప్రత్యయాలేంటి షష్ఠీ విభక్తికి కిన్కున్ యొక్క లోన్ లోపల అని చెప్పాను. లింకుడు కూడా మీరు ఒకటి చదువుతున్నారు అంటే క్వశ్చన్ ఎలా ఇచ్చిన ఆన్సర్ చేయగలిగేటట్టుగా ఉండాలి అంటే షష్ఠీ తత్పురుష సమాసం అని ఇచ్చాడు. మరి షష్ఠీ విభక్తి అంటే ఏంటి మనకి ఇక్కడ కిన్కున్ యొక్క లోన్ లోపల యొక్క అనేది వస్తుందన్నమాట. యొక్క అంటే మీరు ఒక్కసారి లాజికల్గా అబ్జర్వ్ చేస్తే తల్లి మనసు, ఎవరి మనసు? తల్లి యొక్క మనసు. అవునా? తల్లిదండ్రులు అంటే తల్లియును తండ్రియును మనం ద్వంద్వ సమాసము అని చెప్తున్నాము. చతుర్వేదములు అంటే 4 వేదములు సంఖ్యను బేస్ చేసుకుని చెప్తున్నాము, అంటే ద్విగు సమాసము అని చెప్తున్నాము. విద్యాధనము దేని కొరకు ధనము? విద్య కొరకు ధనం, సంథింగ్ అలా. అంటే మీరు చదివేటప్పుడు చాలా స్పష్టంగా అవునా కాదని కాదు, మీరు చదివేటప్పుడు ఒక లాజికల్గా చదివితే మీరు ఆన్సర్ ఈజీగా చెప్పేయచ్చు. అందుకే వీడియోస్ వినాలి అని చెప్పేది. చాలా స్పష్టంగా చెప్పాను. తల్లి మనసు, ఎవరి మనసు? క్వశ్చన్ వేసుకోండి. ఎవరి మనసు? తల్లి యొక్క మనసు అంటాం అని. అవునా? తల్లి కొరకు మనసు, తల్లిని మనసు, తల్లి చేత మనసు అనం. ఓకేనా? తల్లి యొక్క మనసు, ఎవరి యొక్క మనసు అంటే తల్లి యొక్క. యొక్క అనేటువంటి విభక్తి ప్రత్యయం మనకి ఎక్కడ ఉంటుంది? షష్ఠీ తత్పురుష సమాసంలో ఉంటుంది. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ది కరెక్ట్ అనమాట. ఈజీగా చెప్పేయచ్చు. నెక్స్ట్ తల్లియును తండ్రియును, తల్లిదండ్రులు అంటే తల్లియును తండ్రియును అంటే మనకు ద్వంద్వ సమాసం కదా. అదే సంఖ్యను బేస్ చేసుకొని చెప్తే మనకు అదే సమాసం అవుతుంది, ద్విగు సమాసం అవుతుంది. అందరికీ తెలిసిన విషయమే. నెక్స్ట్ 3 లఘువులు ఏ గణము? చాలా స్పష్టంగా చెప్పాను, మీకు ఒక లాజిక్ ద్వారా చెప్పాను ఈ క్వశ్చన్కి. అంటే మీకు వీడియోస్ వింటే తెలుస్తుంది. ఓకేనా? మీకు యమాత రాజబాణ సలగమని చదివింటాము. యమా త రాజ బాణ స ల గమ్ అని చెప్పింటాం. ఓకేనా? ఇక్కడ 3 లఘువులు అంటే 3 లఘువులు య మా త రా జ, రా అంటే దీర్ఘం కదా, రా జ బా నా సా లా 3 ఉన్నాయి చూడండి. లఘువులు వరుసగా వచ్చినాయి చూడండి. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? నా నుంచి స్టార్ట్ అయింది కాబట్టి అది మనకి ఏమవుతుంది అంటే నగనం అవుతుంది. అందుకే మీరు వీడియో స్పష్టంగా వింటే ఈజీగా చెప్పేయచ్చు. ఇలాంటివి ఏదైనా ఒక పదం ఇచ్చేసి దాన్ని లఘువు గురువులు గుర్తించమని అడగచ్చు, లేదా ఒక పదం ఇచ్చేసి అది ఏ గణానికి సంబంధించింది అడగచ్చు, లేదా లక్షణాన్ని బేస్ చేసుకొని అంటే ఛందస్సు అంటే ఉత్పలమాల, శార్దూలభు, మత్యేబము ఇలా ఉన్నాయి కదా, వాటి లక్షణాలను బేస్ చేసుకొని అడగచ్చు. సో క్వశ్చన్ ఏ విధంగా అయినా అడగచ్చు. అంటే బర్ణబ బరవ, ఉత్పలమాల అంటాం కదా, బర్ణబ బరవ, నజబజ జజరా అలాంటి వాటిని బేస్ చేసుకొని కూడా గణాలు దేనిలో ఉంటాయి, లేదా ఉత్పలమాల గణాలు వరుసగా అంటాడు, చంపకమాల గణాలు వరుసగా అంటాడు, లేదా యతి స్థానం ఏంటి అని అడుగుతాడు, లేదా ఒక వాక్యం ఇచ్చేసి అక్కడ అది ఏ ఘన విభజన చేయగా అది ఏంటి అని అడుగుతాడు. సో క్వశ్చన్ ఏ విధంగా అయినా ఇచ్చినా మీరు ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. నెక్స్ట్ మాటలు నేర్చుకుందాం, లిపులు కూర్చుకుందాం, పై పాదాల్లో ఉన్న అలంకారాలు. ఇక్కడ చూడండి వాక్యం చివరిలో నాం నాం కున్నాం కున్నాం చాలా స్పష్టంగా చెప్పాను. మీరు అలంకారాలు మొత్తం ఒక్కసారి స్పష్టంగా అబ్జర్వ్ చేస్తే అంటే ఇక్కడ వాక్యంలో చివర్లు అన్నీ ఒకేలా ఉన్నాయి. అంటే చివర అంటే మనకు అంత్య అని చెప్పాను కదా, మీకు క్లియర్గా చెప్పాను వీడియో చెప్పేటప్పుడు. అంత్య అంటే మనకు చివరన, అంటే అంత్యన ఒక ప్రాస ఉంది చూడండి. మాటలు నేర్చుకున్నాం, లిపులు కూర్చుకున్నాం అంటే అంత్యలో మనకు ఒక ప్రాస ఉంది. కాబట్టి ఇవి మనకి ఏమవుతాయి అంటే అంత్యానుప్రాస అలంకారము. అంత్యానుప్రాస అలంకారము చాలా స్పష్టంగా చెప్పాను. అతిశయోక్తి కానీ, చేకానుప్రాస కానీ, వృత్యానుప్రాస కానీ, రూపక అలంకారాలు కానీ, అంటే శబ్దాలంకారాలు 2 అలంకారాలు బేస్ చేసుకొని మీకు చాలా స్పష్టంగా చెప్పాను. ఆ 2 అలంకారం అంటే శబ్దాలంకారాల వాక్య శబ్దాలంకారాలు ఏంటి, వాటి యొక్క డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఏంటి, అలా మొత్తం మీకు ఉండేటువంటి 14-10 అలంకారాలు ఉన్నాయి కదా, వాటి గురించి మీకు చాలా స్పష్టంగా చెప్పాను. ఉపమా అలంకారం కానివ్వండి, ఉత్ప్రేక్ష అలంకారం కానివ్వండి, మొత్తం వృత్యానుప్రాస కానీ, చేకానుప్రాస కానీ, అంతానుప్రాస కానీ, అతిశయోక్తి కానీ, ఉత్ప్రేక్ష కానీ, మొత్తం రూపక కానీ, ముక్త పద అలంకారం కానీ, వాటి గురించి చాలా స్పష్టంగా చెప్పాను. మన సింగిల్ వీడియోలోనే చెప్పాను, అన్ని అబ్జర్వ్ చేయండి. ఓకేనా? ఇక్కడ ఇచ్చిన దానికి ఆన్సర్ ఏంటి? అంత్యానుప్రాస అలంకారం.
అలంకారము. నెక్స్ట్ నుండు నూరేళ్లు వర్ధించు అంటే ఇక్కడ ఆశీర్వదిస్తున్నాడు. అవునా? ఆశీర్వదించినడు అంటే ఆశ్చర్యార్థకము అంటే క్వశ్చన్ బేస్ చేసుకొని క్వశ్చన్ ఆశ్చర్యార్థకాన్ని బేస్ చేసుకొని ఉంటుంది. ప్రశ్నార్థక వాక్యము అంటే క్వశ్చన్ మార్కుని బేస్ చేసుకొని, అనుమత్యార్థకం అంటే అనుమతినిచ్చేటువంటి, ఆశీర్వాదక వచనం అంటే ఆశీర్వదిస్తున్నట్టు. అంటే నిండు నూరేళ్లు వర్తించు అంటే మనము ఆశీర్వదిస్తున్నట్టే కదా. అప్పుడు ఈ వాక్యం మనకి ఏమవుతుంది? ఆశీర్వార్థక వాక్యము. ఇలా మొత్తము ఉన్నటువంటి వాక్యాల గురించి చాలా స్పష్టంగా సింపుల్ లాజిక్లో చెప్పాము. అంటే ఇదే ఇస్తాడని కాదు కదా, క్వశ్చన్ ఏ విధంగా ఇచ్చినా చేసేటట్టుగా ఉండాలి. నెక్స్ట్ అక్కడికి 54 బిట్లు మెథడ్స్ని బేస్ చేసుకొని ప్రతి బిట్టు టచ్ చేసి చూడండి. వాక్యాలను బేస్ చేసుకొని ఇచ్చాడు, అలంకారాలను బేస్ చేసుకొని ఇచ్చాడు, ఛందస్సును బేస్ చేసుకొని ఇచ్చాడు, సందులను బేస్ చేసుకొని ఇచ్చాడు, సమాసాలను బేస్ చేసుకొని ఇచ్చాడు, భాషా భాగాలను బేస్ చేసుకొని ఇచ్చాడు, వర్ణమాలను బేస్ చేసుకొని ఇచ్చాడు, వచనాలను బేస్ చేసుకొని ఇచ్చాడు, నెక్స్ట్ ప్రకృతి వికృతులను బేస్ చేసుకొని ఇచ్చాడు, నానార్థాలను బేస్ చేసుకొని ఇచ్చాడు, పర్యాయ పదాలను బేస్ చేసుకొని ఇచ్చాడు, అపరిచిత పద్యాన్ని బేస్ చేసుకొని ఇచ్చాడు, అపరిచిత గద్యాన్ని బేస్ చేసుకొని ఇచ్చాడు, కవి బేస్ చేసుకొని ఇచ్చాడు. మొత్తం మీద ఏ టాపిక్ ఏ బిట్ కూడా ఏ టాపిక్ కూడా మనకు మిస్ కాల. అంటే ఓవరాల్గా టెట్ పరంగా ఎక్కువగా భాషాంశాలు వ్యాకరణాంశాలను బేస్ చేసుకొని ఉంటాయి. వాటి గురించి మీరు చాలా స్పష్టంగా నేర్చుకుంటే ఏ బిట్ అనేది మిస్ కాదు. ప్రకృతి ఇతివృత్త ఆ ప్రక్రియ ఒక పాఠ్యభాగం ఇచ్చేసి ఆ పాఠ్యభాగం యొక్క ప్రక్రియ ఏంటి, ఇతివృత్తం ఏంటి అని కూడా అడగచ్చు ఫ్రెండ్స్. అవి కూడా బాగా స్పష్టంగా నేర్చుకోండి. ఏ బిట్ అయితే మిస్ చేసుకోవద్దు. తెలుగులో 30/30 రావాలి అంతే. 55th క్వశ్చన్ చాలా సింపుల్. అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం అంటే అందరికీ తెలిసిందే. ఏంటి? September 8 డైరెక్ట్ క్వశ్చన్. ఓకేనా? నెక్స్ట్ మెథడ్స్ని బేస్ చేసుకొని ఇచ్చాడు. భాష ఆలోచనలకు ఆకృతి అన్న మహాశయుడు ఎవరు అంటే భాషను బేస్ చేసుకొని భాష ఆలోచనలకు ఆకృతి అన్న మహాశయుడు ఎవరు అని ఇచ్చాడు. సో ఎవరు ఇక్కడ? జాన్సన్. సో మీరు అవి డెఫినేషన్స్ అబ్జర్వ్ చేస్తే చాలా స్పష్టంగా చెప్పేయచ్చు మెథడ్స్లో. నెక్స్ట్ వ్యాకరణ బోధన ప్రయోజనం కానిదేంటి? వ్యాకరణ బోధన ప్రయోజనము కానిదేంటి? ఒక్కసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే విరామ చిహ్నాల వినియోగాన్ని తెలుసుకుంటాం కదా, బట్ కానిది అడిగాడు. వాక్యంలో పదాల మధ్య గల సంబంధాన్ని తెలుసుకుంటాం. పదాలను అర్థాన్ని సందర్భాన్ని బట్టి గ్రహిస్తాము. భవిష్యత్తులో మంచి రచయితగా తయారవుతాము. సో ఇక్కడ దీనికి సంబంధించి సరైన దానిగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అంటే వ్యాకరణ బోధనకు ప్రయోజనం కానిది ఏంటి అంటే మనం ఇక్కడ ఆప్షన్ 4 కాదు అని మనం స్పష్టంగా తెలియజేస్తున్నాం. సో ఎగ్జాక్ట్గా మీకు తెలియనివి ఎలిమినేటింగ్ ప్రాసెస్ ద్వారా చేయండి. పక్కాగా మీరు ఆన్సర్ అయితే దాని నుంచి గ్రహించవచ్చు. నెక్స్ట్ క్రింది వాణిలో మనోవైజ్ఞానిక పరీక్ష కానిది ఏంటి అని ఇచ్చాడు. మనోవైజ్ఞానిక పరీక్ష కానిది ప్రజ్ఞా పరీక్షలు. మనోవైజ్ఞానిక పరీక్షను మీకు క్లియర్గా చెప్పింటారు. సైకాలజీలో కూడా వచ్చింటాయి. మూర్తిమతి పరీక్షలు, సహజ సామర్థ్య పరీక్షలు, ఇవన్నీ మనకు మనోవైజ్ఞానిక పరీక్షలే. బట్ కానీ మనకి ఏమవుతాయంటే సాధారణ పరీక్షలు. అంటే ఇక్కడ మనము 58కి ఆన్సర్ మనము ఆప్షన్ 4గా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ బోధన సోపానాల్లో మొదటిది డైరెక్ట్ బిట్ ఏంటి? ఉన్ముఖీకరణం. డైరెక్ట్ బిట్ బోధనా సోపానాల్లో మొదటిది. నెక్స్ట్ విస్తార పట్టణాన్ని బేస్ చేసుకొని చాలా స్పష్టంగా చెప్పింటాం. వీడియోలో చాలా స్పష్టంగా ఉంది. విస్తార పట్టణానికి ఉపయోగపడేవి ఏంటి? ఉపవాచకాలు. అవునా? ఉపవాచకం అని ఉంటాయి కదా, ఆ ఉపవాచకాలు మొత్తము థీరీ అంటే మొత్తము ఒకరి గురించి ఇన్ఫర్మేషనో లేదా ఒక పద్యం మొత్తం అక్కడ పట్టణానికి అంటే విస్తార పట్టణానికి అంటే చదవడానికి బాగా ఉపయోగపడేది మనకి ఏమని చెప్తున్నాము అంటే ఇక్కడ ఉపవాచకాలు. అంటే విస్తరణ పట్టణము అంటేనే మనకు ఉపవాచకాలు అనేది మనకు అందరికీ తెలిసిందే. వీడియోలో చాలా స్పష్టంగా కూడా తెలియచేయడం అయితే జరిగింది. అంటే ఇక్కడ 16 దానికి ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. చూడండి ఇక్కడ ఇచ్చిన 60 బిట్లలో 30 బిట్లలో మహా అయితే 1-2 బిట్లు అవి కూడా పోకూడదు. సో అంత టెట్లో క్వశ్చన్ పేపర్ ఇలా ఉంటాయి. అంటే ప్రతి కంటెంట్ నుంచి ఒక బిట్ టచ్ చేస్తారు కాబట్టి మీరు ఇచ్చిన సిలబస్ని క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తే బిట్ అనేది ఎక్కడి నుంచి మిస్ కాదు. ఒక 1 వీక్ బాగా చదివితే చాలు తెలుగులో మీరు 30/30 స్కోర్ చేయడం పెద్ద కష్టమైతే కాదు అని మాత్రము 100% అయితే చెప్పగలను. ఓకే ఫ్రెండ్స్, మరి టెట్లో మాత్రము తెలుగులో 30కి 30 100% అయితే ట్రై చేయండి. ఏ బిట్ అనేది మీకు మిస్ కాదు, ఏ మోడల్ కూడా మిస్ కాదు. సిలబస్లో ఇచ్చినవి మనం ఇచ్చేటువంటి వీడియోస్ పర్ఫెక్ట్గా విని ఎగ్జామ్స్ రాస్తే మాత్రము 100% 30కి 28 అయితే 100% అయితే తెచ్చుకోవచ్చు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.